ఆర్జీకర్ మెడికోపై అత్యాచార ఉదంతం మరొక ముందే పశ్చిమ బెంగాల్లో మరో దారుణం చోటు చేసుకుంది. కస్బాలోని సౌత్ కోల్కతాలో లా కళాశాలలో ఓ విద్యార్థినిపై కళాశాల ప్రాంగణంలోని సామూహిక అత్యాచారం జరిగింది. ఈ నెల 25 రాత్రి ఓ విద్యార్థిని కొందరు వ్యక్తులు బలవంతంగా సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు దీనిపై కేసు నమోదవడంతో 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో 2 ప్రస్తుత విద్యార్థులతో పాటు ఓ పూర్వ విద్యార్థి కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో కళ లైవ్ ద్వారా అందిస్తారు. కళ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆర్జే కాలేజ్ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉదంతము మరొక ముందే మరొకసారి కోల్కతాకి సంబంధించినటువంటి ఒక మహిళ అంటే కాలేజ్ అమ్మాయి సామూహిక అత్యాచారం జరిగినటువంటి సంఘటన 6 నెలలు తిరగక ముందే మరొక కేసు నమోదయ్యింది. అసలు దాదాపు 48 గంటలైంది ఈ సామూహిక అత్యాచారం జరిగి. ఎట్టకేలకు మహిళ ముందుకు వచ్చి ఈ కేసు ఫైల్ చేసిన తర్వాతనే దీని నిందితులు ఎవరన్నది మొత్తం సమాచారం అంతా కూడా బయటికి పొక్కడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ప్రధాన నిందితుడు ఇక్కడ చాలా కీలకమైనటువంటి వ్యక్తి, తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మమతా బెనర్జీకి మేనల్లుడు. దానితోటి బీజేపీ వాళ్ళు ఏదైతే అంటే కోల్కతా పశ్చిమ బెంగాల్ కి సంబంధించినటువంటి బీజేపీ వాళ్ళు మొత్తం అంతా కూడా దీని అంతటిని హైలైట్ చేయడంతో జాతీయ కమిషను కూడా దీనికి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే సంఘటన పూర్వపరాలు వచ్చేసేసి ఇక్కడ మనకు కస్బా అనేటువంటి ఏదైతే లా కాలేజ్ కి సంబంధించినటువంటి అక్కడ స్టూడెంట్స్ ఒక అమ్మాయి దాదాపు మధ్యాహ్నం 12 గంటలకు కాలేజ్ కి వెళ్ళింది. తన ఒక అప్లికేషన్ కొరకు వెళ్ళింది. అయితే కావాలని అక్కడ ఉండేటటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రధాన నిందితులు 3 ఎవరైతే ఉన్నారో 3 నిందితుల్లో ఇక్కడ ప్రమోజిత్ ముఖర్జీ అనేటువంటి వ్యక్తి కీలకంగా ఇతడు కావాలని ఆ అమ్మాయికి కొంత టైం ఇచ్చేసేసి లేటు అంటే తనకి ఏదైతే పని మీద వచ్చిందో ఆ పని లేట్ అయ్యే విధంగా అంటే పని కట్టుకునే ఆ అమ్మాయికి పని కాకుండా ఒక కొన్ని గంటల పాటు వెయిట్ చేసే విధంగా కూడా మొట్టమొదట చేశాడు. దాదాపు 7:30 సమయం వరకు దాదాపు 6 o'clock కూడా మొత్తం అంతా కాలేజ్ అంతా కూడా మూసివేసేటటువంటి టైము కావాలని ఆ అమ్మాయికి లేట్ చేయడంతో ఆ అమ్మాయి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేస్తూ అంటే యూనియన్ కి సంబంధించినటువంటి ఒక రూమ్ లో ఈ బాధితురాలు ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎవరైతే మధ్యాహ్నం నుంచే ఈ విధంగా ఒక ప్లాన్ ప్రకారం వెళ్లాలన్నటువంటిది ఏదైతే ప్రమోజిత్ ముఖర్జీ చేసినటువంటి ప్లాన్ ప్రకారమే ఇతనికి తోడుగా ఆ కాలేజ్ కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఇక్కడ అహ్మద్ అనేటువంటి 19 సంవత్సరాల వయసు. తర్వాత ఇక్కడ మనకు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ముఖర్జీ అనేటువంటిది తర్వాత ఏదైతే ప్రమోజిత్ మిశ్రా తర్వాత ముఖర్జీ కూడా స్టూడెంట్ అన్నమాట. ఇతడు కూడా వీళ్ళిద్దరు అంటే ఆయన ఇచ్చినటువంటి ఏదైతే కాషన్స్ తోటి ఫాలో అయ్యి కాలేజ్ కి సంబంధించినటువంటి 7 గంటల ప్రాంతం అంటే 6 గంటలకి మొత్తం అంతా కూడా గార్డ్ సెక్యూరిటీ అంతటిని కూడా ముందుగానే పంపించేసి, ఎందుకంటే అతడు ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అంటే పాత కాలేజ్ కి సంబంధించినటువంటి విద్యార్థి కూడా కావడము, ఆ తృణమూల్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కాలేజ్ యూనియన్ కి నాయకుడు కూడా ఒకవైపు ఆయన చెప్పేటటువంటి కాషన్స్ ని ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి విద్యార్థులందరూ కూడా వినే ప్రసక్తి. తర్వాత కాలేజ్ కి సంబంధించినటువంటి మొత్తం అంతటి కూడా డోర్స్ అంతటిని కూడా క్లోజ్ చేసినటువంటి ఆయన ఇచ్చేటటువంటి కాషన్స్ ని ఎప్పటికప్పుడు కూడా. అయితే ఈ అమ్మాయి ఒక్కతే ఉంది, వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు రాలేదు. ఇది ఒకటి అంటే ఆ అమ్మాయి తన అప్లికేషన్ ఫిల్అప్ చేసుకునేటటువంటిది మొత్తం అంతా కూడా ఒకవైపు జరుగుతుంటే డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడంతో ఒక్కసారిగా ఆమె ఉండేటటువంటి ఏదైతే యూనియన్ రూమ్ ఉందో ఆ యూనియన్ రూమ్ కి రావడం అన్నది డోర్స్ క్లోజ్ చేయడం. అయితే ఆ అమ్మాయి ఎంత బతిమిలాడినా కూడా అక్కడ ఎవరైతే ప్రమోజిత్ కు సంబంధించినటువంటి మిశ్రా ఎవరైతే ఉన్నారో అసలు వినలేదు. అంటే హాకీ బ్యాట్ తీసుకొని కొట్టడము అంటే ప్రతి అక్షరాన్ని కూడా ఆ అమ్మాయి మొత్తం FIR లో నమోదు చేసినందుకే ఇంత పూర్తి సమాచారం చెప్పగలుగుతున్నాం. అయితే హాకీ బ్యాట్ తీసుకొని కొట్టడంతో ఆ అమ్మాయికి ఆ దెబ్బలకి తట్టుకోలేక అంటే లాక్కొని అసలు చెప్పడానికి కూడా వర్డ్స్ లేదు. ఆ అమ్మాయి ఆ బాధితురాలు చెప్పినటువంటి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాతనే మొత్తం ఇదంతా కూడా న్యూస్ బయటకు వచ్చింది. ఆ అమ్మాయిని హాకీ బ్యాట్మెన్ తీసుకొని కొట్టి ఆ అమ్మాయిని లాక్కొని వెళ్ళి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ రూమ్ కి లాక్కొని వెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైతే ఈ ప్రమోద్ మనకు మిశ్రా ఎవరైతే ఉన్నారో ప్రమోజిత్ మిశ్రా ఉన్నారో అతడు ఆ అమ్మాయితోటి అసభ్యకరంగా కూడా
అత్యాచారంగా ఒకరి తర్వాత ఒకరు నన్ను ఈ విధంగా సామూహిక అత్యాచారం చేశారంటూ కూడా మనకి పదాలు చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆర్జే కళాశాల జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అది మరొక మహిళ ఈ విధంగా అదే మన కోల్కతాకు సంబంధించినటువంటి దాంట్లో ఈ విధంగా సామూహిక అత్యాచారానికి అయినది మొత్తం స్టేట్మెంట్ ఇచ్చి, అయితే ఎవరైతే సామూహిక అత్యాచారం చేస్తున్నారో ఆ సమయంలో ముగ్గురులో ఒక వ్యక్తి ఆ వీడియోలను కూడా తీసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని నువ్వు బయట చెప్పావు అంటే ఖచ్చితంగా నీవు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి చివరిగా ఒక పదాన్ని కూడా చెప్పింది, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను పెళ్లి చేసుకుంటున్నాను, దయచేసి నన్ను వదిలిపెట్టండి, నీ కాళ్ళు కూడా మొక్కాను, అయినా నన్ను వదలలేదు అంటూ కూడా ఆ అమ్మాయి చెప్పినటువంటి సంఘటన. అయినా కూడా ఆ అమ్మాయిని అసభ్యకరంగా ఉన్నటువంటి విజువల్స్ అంతటిని కూడా తీసుకొని ఆ అమ్మాయికి చూయించి, ఆ అమ్మాయికి అంటే ఈ విజువల్స్ నా దగ్గర ఉండే, నువ్వు ఎక్కడైనా నోరు ఎత్తావంటే మాత్రం ఇవి ఖచ్చితంగా మొత్తం పబ్లిక్ చేస్తాము అన్నటువంటిది విషయాన్ని కూడా ఆ అమ్మాయికి చెప్పడంతో ఆ అమ్మాయిని నోరు బంద్ చేసేటటువంటి సిచ్యువేషన్ చేశారు. కానీ ఆ అమ్మాయి ఒక 2-3 గంటల తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత, ఎందుకంటే ఆ అమ్మాయి ఆ అత్యాచారం చేసిన తర్వాత ఆ అమ్మాయి బయటికి వచ్చేసి అక్కడ ఏదైతే ఉందో డైరెక్ట్ గా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేయడము, అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా కూడా దాదాపు ఒక 2-3 గంటల్లోనే ఈ సంఘటన వెంటనే అమ్మాయి భయపడకుండా పోలీస్ స్టేషన్ కి రావడము, అక్కడ పోలీస్ కంప్లైంట్ FIR చేయడము, ఆమెకి కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం బయటకు వచ్చింది. ఎవరైతే మొదటి వ్యక్తి ఉన్నాడో ప్రమజిత్ మిశ్రాకి సంబంధించినటువంటి ఆ వ్యక్తి అత్యాచారం చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనే అర్ధరాత్రి 12:30 సమయంలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంకా 2 వ్యక్తులు ఉన్నారో ఈ కసాబా అంటే ఏదైతే వేరే ప్రాంతానికి వెళ్ళేటటువంటి వాళ్ళ మొబైల్ సిచ్యువేషన్స్ లొకేషన్స్ పట్టి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అతనికి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా కాపీలు అంటే సమాచారాన్ని రాబడితే అక్కడ మమతా బెనర్జీకి సంబంధించినటువంటి మేనల్లుడు అన్నటువంటిది మొత్తం అంతా కూడా డాటా తీయడం జరిగింది. ఈ సమాచారాన్ని ఎవరైతే మహిళ అంటే తనకు పై సామూహిక అత్యాచారం జరిగినటువంటి సంఘటనను FIR లో చెప్పినప్పుడు తన వాయిస్ రికార్డ్ తీసుకున్నప్పుడు ఈ సమాచారం అంతా కూడా జాతీయ మహిళా కమిషన్ కి తెలియడము, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాకు ఒక లేఖ రాయడము పోలీస్ డిపార్ట్మెంట్ కి దీనికి ఖచ్చితంగా 3 రోజుల్లో మాకు సమాధానం ఇవ్వాలంటూ కూడా జాతీయ మహిళా కమిషన్ కూడా ఒక అనౌన్స్మెంట్ అంటే ఒక ప్రకటన కూడా వెల్లడించింది పోలీస్ డిపార్ట్మెంట్ కి. మొత్తం మీద ఆర్జీ కళాశాలకు సంబంధించినటువంటి సామూహిక అత్యాచారం మరొక మహిళ ఉదంతము కోల్కతాలో అంటే బట్టబయలైనటువంటిది. దాదాపు 48 గంటల్లోనే నిందితులను పట్టుకోవడము, దీనిపై కూడా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తున్నదని మనం వెయిట్ చేయాలి. లక్ష్మి. రైట్ కళా, థ్యాంక్ యూ.